హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏంది నిజమా? పిచ్చి పిచ్చగా మాట్లాడుతున్నారా? ఏ నిజాలు మాత్రమే చెప్పండి. ఏంది ఇష్టం వచ్చినట్టు ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు? మా చంద్రబాబు నాయుడు గారు కడపలో మీటింగ్ పెట్టింది, కడపలో మహానాడు పెట్టింది ఆయన సాధించిన విజయం కోసం. కడపలో 10 స్థానాలు కానీ 7 స్థానాలు కైవసం చేసుకున్న గర్వంతో, ఆ విజయోత్సాహంతో కడప నడిబొడ్డు మీద మీటింగ్ పెట్టారు. అంటే మీరేంటి మరి కడప నడిబొడ్డు మీద మీటింగ్ పెట్టాడు అంటే ప్రజలంతా తరలిస్తున్నాడు, డ్వాక్రా సంఘాలకి మెసేజ్లు వెళ్తున్నాయి, వీడియోలు చేస్తున్నారు, ఆడియో కాల్స్ చేస్తున్నారు, చంపేస్తాను బెదిరిస్తున్నారు అని చెప్తారేంటి? అంటే ఇప్పుడు మహానాడుకు వచ్చే వాళ్ళందరినీ ఇలా మొబిలైజ్ చేసి బస్సులు పెట్టి తరలిస్తున్నారనే? మా పార్టీ మీటింగ్ ఆ మాత్రం తరలించుకోకూడదా బస్సుల్లో జనాల్ని? చెప్పండి, మా పార్టీ మీటింగ్లకి బస్సుల్లో జనాల్ని తరలించకూడదా? జగన్మోహన్ రెడ్డి తరలించలేదా? అంటే అప్పుడు ఆయన దాన్ని డబ్బులు కట్టాడు అనుకో, చంద్రబాబు నాయుడు మరి డబ్బులు కట్టాడా లేదా అనేది తర్వాత చూద్దాం. మహానాడుకి తరలించిన ఆ బసెస్ కి డబ్బులు కట్టారా లేదా అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎందుకు మీరు సోషల్ మీడియాలో వాయిస్ ని వైరల్ చేస్తూ ఉన్నారు? మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీటింగులకు రాకపోతే వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్, లోన్లు అన్ని ఆపేస్తామని లోకల్ వాళ్ళు ఎందుకు భయపెడుతున్నారు మా వాళ్ళని? చెప్పండి. యానిమేటర్ బెదిరింపు ఎందుకు చేస్తుంది? నేను మీ ఫైల్ మీద సంతకాలు పెట్టను, ఆల్రెడీ ఈ గ్రూప్ లో మేడం గారు కూడా ఉన్నారు, మీరు కనుక అందరు రాకపోతే ఊరుకోము. ఏంటి సార్, ఏంటి ఇట్లాంటి మొత్తం పెడితే మేము భయపడి ఆగిపోతాం ఏంటి? సమస్య లేదు. మహానాడుకి మేము వెళ్తాం. అంటే మహానాడికి అందరు రానివ్వరా ఏంటి? నిన్న ఒక ఆవిడేమో సెల్ ఫోన్ టవర్ ఎక్కి నన్ను మహానాడికి పిలవలేదనేసి దూకి చచ్చిపోతాను బెదిరించింది. సర్లే, అయ్యంతా ఈ ఆడియో తర్వాత మాట్లాడుతుంది. ఒకసారి ఈ ఆడియో వినండి. అర్జనవాడికే సపరేట్ బస్సు పెట్టినాము. అర్జనవాడి నుంచి అన్ని గ్రూప్స్ లో మీటింగ్ అటెండ్ అవ్వాలి. నేను చెప్పిన వాళ్ళందరూ రావాలి. మీరు రాకపోతే ఏం లోన్లు కానీ దేనికి కానీ నేను సంతకం పెట్టను. మేడంతో కూడా నేను చేపిను. ముందుగానే చెప్తున్నా, అందరూ గుర్తు పెట్టుకొని గురువారం 10 గంటలకంతా రెడీగా ఉంటే సరే, లేదంటే నేనైతే పని చేయను. మీ ఊరికి సపరేట్ బస్సు పెట్టినామ్మా. ముందుగానే చెప్తున్నా, మీరు వినడం లేదు. మీ లీడర్ని దబాయిస్తున్నారట. లీడర్లు ఇద్దరే పోండి, లీడర్లు ఇద్దరికి సంబంధం అని మాట్లాడుతున్నారంట. ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? మేడం కూడా ఈ గ్రూప్ లో ఉంది, మేడం కూడా మెసేజ్ చూసాది. మీరు ఇట్లా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. విన్నారు కదా? ఇప్పుడు పార్టీ మీటింగ్ పెట్టారు, ఓకే, మరి దానికి పార్టీ కోసం అభిమానులు తరలి వస్తారు కానీ మీరెందుకు సార్ ఇలా బెదిరింపులకు దిగుతూ ఉన్నారు అని అడుగుతున్నారు సోషల్ మీడియా వాళ్ళు. మా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎందుకు చేశాడు? ఫోన్ చేసింది ఎవరో యానిమేటర్ అంట. మహానాడుకి రాకుంటే మీకు లోన్లు కట్ చేస్తామంటూ డ్వాక్రా మహిళలకు యానిమేటర్ బెదిరింపులు. ఆవిడ బెదిరించిన దానికి మా చంద్రబాబుని అంటారంట. పైనుంచి ఆర్డర్స్ చంద్రబాబు గారి దగ్గర నుంచి వస్తే దానికి తగ్గట్టుగా వీళ్ళు బెదిరిపోయి అలా బెదిరింపులు గురి అవుతున్నారా? ఈ విషయం చెప్పాలి కదా మాకు. అంటే చంద్రబాబు నాయుడు గారే వాంటెడ్ గా ఎవడన్నా రాకపోతే గతంలో వార్నింగ్ ఇచ్చారు కదా, ఎవడన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ ఏమన్నా హెల్ప్ చేస్తే అది పాముకి పాలు పోసినట్టే అంటూ ఎవరికి ఏం చేయదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకంటూ మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. అలాగే ఇప్పుడు మన పార్టీ మీటింగ్ కి ఎవరు రాకపోతే మాత్రం వాళ్ళకి లోన్లు ఇవ్వద్దు, ఏమివ్వద్దని వార్నింగ్ ఇచ్చారా? ప్రత్యేకంగా హరిజన వాడాన్ని మెన్షన్ కూడా చేస్తున్నారు అందులో. మరి హరిజన వాళ్ళకి హక్కేమో రాసిస్తే వెళ్ళిపోవాలేమో, హరిజనులు చెప్పినట్టు చేయాలేమో, లేకపోతే ఊరుకోరేమో. మళ్ళీ ఎందుకు సామాజిక బహిష్కరణలు ఉంటాయి? మొన్న పిఠాపురంలో జరిగింది, ఆ తర్వాత ఇంకో ప్రదేశంలో జరిగింది. ఇలా సామాజిక బహిష్కరణ చేస్తారని భయంతో ఇలా చేస్తున్నట్టున్నారు. సర్లేండి, ఏదోటి కానివ్వండి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు క్లుప్తంగా అడుక్కుంటున్నారు. మీటింగ్ కి ఫుల్ అటెండెన్స్ ఉండాలి, వచ్చినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలి, భోజనం కూడా ఫ్రీగా పెడుతున్నారు కాబట్టి ఎవరూ వెళ్ళొద్దు, నా మనసు మీకు, మీ మనసు నాకు తెలియాలని చెప్తున్నారు. ఒకసారి వింటారు, అది వినండి. తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం, సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను కూడా ఇంత మునుపుమారిగా రాత్రి 10 గంటల వరకు మీటింగులు పెట్టడం లేదు. రేపు కూడా అదే చేద్దాం, ఎల్లుండి కూడా అదే చేద్దాం. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఆ టైంలో మీరందరూ ఉండడం, ఫుల్ అటెండెన్స్ ఉండడం. మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి, మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి. విన్నారు కదా, అది చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు. అర్థం చేసుకోండి. మిమ్మల్ని బెదిరిస్తున్నారంటే మీకోసమే, మీకు ఫోన్లు చేసి రమ్మంటున్నారంటే మీకోసమే. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మనసు మీకు తెలియాలి, మీ బాధలు ఆయనకి తెలియాలి.
అవన్నీ కలిసి మహానాడులో డబ్బులుగా మారాలి. 50 కోట్లు వచ్చినాయంట 2 రోజుల్లో. 50 కోట్లు లెక్కల్లోనే నాకు తెలిసి అంతకు మించి వచ్చుంటాయి. సో ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి బిజినెస్ సూపర్ సక్సెస్, మీటింగ్ మహానాడు సూపర్ సక్సెస్ అవుతుంది, అవ్వాలి. ప్రతి సంవత్సరం ఇలాగే మహానాడు పెట్టి దోచుకోవాలి, ప్రజల మనసులు దోచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.